వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. వి సీ లాట్ ఆఫ్ కేసెస్లో యూజువల్గా మెయింటెనెన్స్ రూపంలో, యాలిమనీ రూపంలో భర్త యొక్క అప్పుడప్పుడు కొన్ని ఆస్తులు కూడా కోర్ట్స్, హయ్యర్ కోర్ట్స్, అపెక్స్ కోర్ట్స్ వైఫ్కి ఇస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో కొన్నిసార్లు వాళ్ళకి రిజిస్ట్రేషన్ వేవర్ కూడా వస్తుందని మనం విన్నాము. దాని గురించి జడ్జ్మెంట్ కూడా మీరు చెప్పగలరు? సార్, ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే వైఫ్ని స్టాంప్ డ్యూటీ పే చేయడం నుంచి ఎగ్జామ్ చేసింది. నువ్వు పే చేయని అవసరం లేదమ్మా, ఎందుకంటే ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో డివర్స్ డిగ్రీలో కాంప్రమైజ్ ప్రకారము నీకు ఈ ఫ్లాట్ నీ హస్బెండ్ ఇస్తున్నాడు కాబట్టి సో నువ్వు ఈ స్టాంప్ డ్యూటీ పే చేయని అవసరం లేదు అని. ఫ్యాక్ట్స్లోకి వెళ్తే సార్, సుప్రీంకోర్టు రీసెంట్లీ ఎగ్జెంప్టెడ్ ఎ వైఫ్ హూ రిసీవ్డ్ ఎ ఫ్లాట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కాంప్రమైజ్ విత్ హర్ హస్బెండ్ ఇన్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్. డివర్స్ డిస్ప్యూట్లో ఆవిడకి ఏదైతే ఇల్లు ఉందో కాంప్రమైజ్ ద్వారా హస్బెండ్ నుంచి తనకు సంక్రమించింది. సో ఈ అమ్మాయికి రిజిస్ట్రేషన్ చేయాలి కాబట్టి కోర్ట్ ఏమనిందంటే ఇది లిటిగేషన్లో పార్ట్. ఓకే, కోర్ట్ ముందుకు వచ్చింది. ఇది ద ఫ్లాట్ ఇన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద కాంప్రమైజ్ అండ్ ఎ కాన్సిక్వెన్స్ ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కోర్ట్ బిఫోర్ ద కోర్ట్ వచ్చింది. హెన్స్ అన్ ఎక్స్క్లూజన్ ఈస్ ప్రొవైడెడ్ బై సెక్షన్ 17 subsection 2 and clause 6 of registration act 1908 will apply. సో ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఫ్లాట్ ఇన్ క్వశ్చన్ ఉందో వైఫ్ షుడ్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేయింగ్ స్టాంప్ డ్యూటీ అని దానికి అనుగుణంగా కోర్ట్ ఏం డైరెక్ట్ చేసింది అంటే సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే కన్సర్న్ ఉందో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫ్లాట్కి ఆయనకి రెస్పాండెంట్ వైఫ్ దగ్గర నుంచి మీరు ఏ స్టాంప్ డ్యూటీ తీసుకోకూడదు అని ఆర్డర్ ఇచ్చింది సార్. చాలా బ్రహ్మాండమైన ఆర్డర్ ఇచ్చింది. దీనివల్ల ఆమె ఇప్పుడు ఇల్లు వచ్చి తర్వాత రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా కొంతమంది పెట్టుకునే పరిస్థితిలో ఉండరు. ఇవాళ కనుక మనం తీసుకుంటే అపార్ట్మెంట్స్ రిజిస్ట్రేషన్ ఖర్చు ఒకటప్పుడు అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ ఖర్చే 10 లక్షల వరకు అవుతుంది సమ్ టైమ్స్. సో ఇట్లాంటి ఊరటలు కలిగిస్తాం వల్ల మెయింటెనెన్స్లో వైఫ్స్కి ఇట్లాంటివి వస్తాం వల్ల చాలా మందికి ఇది ఒక మంచి లీగల్ నాలెడ్జ్ లాగా మనం అనుకోవచ్చు. దయచేసి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని మేము చేసేదే మీకు లీగల్ నాలెడ్జ్ పెరుగుతానికి. ఒక 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.